హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కిలేడు వరమహాలక్ష్మి ఛానల్కి. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము మాయాస్వం మంత్రహారం స్టోరీ గురించి చెప్పుకున్నాం. విజయుడికి నందుడు భస్మగుళికలు ఇచ్చి శిలైపోయాడు, అంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. విజయుడు బజరంగుడు ఆ భస్మగుళికలు పట్టుకొని ప్రయాణం మొదలు పెట్టారు. వారు ప్రయాణించి ఆ గుడి దగ్గరికి చేరుకున్నారు. అదే ఆ అమ్మాయి బజరంగుడిని కోతిగా మార్చిన ఆ గుడి దగ్గరికి. వెంటనే కళ్ళలోంచి తేరుకొని విజయుడు, ఏమిటి ఉన్న సమస్యలు చాలావా అన్నట్టు ఈ కొత్త సమస్య, ఎవరో అమ్మాయి నా స్నేహితుడిని కోతిగా మార్చింది అంటూ ఆలోచనలో ఉంటూ ఉండగానే తెల్లారింది. ఆ ఊర్లో ఉన్న జనం ఒకరొకరుగా తలుపులు తీసుకుని తిరగడం మొదలుపెట్టారు. బజరంగుడు విజయధరుడు కూడా ఊరిలోకి ప్రయాణమయ్యారు. ఊరిలో నడుస్తూ ఉంటే అందరూ విజయధరుడిని బజరంగుడిని వింతగా చూస్తున్నారు. బజరంగుడు కోతి రూపంలో ఉన్నాడు, విజయధరుడు మామూలుగా నడుస్తున్నాడు. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. రాత్ర ఆ రాక్షసి వచ్చింది, ఎవరినో జంతువుగా మార్చేసింది అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎవరు మీరు అన్నా సరే ఎవరు పలకలేదు. సరికదా విజయుడితోటి ఎవరు మాట్లాడలేదు. సరే కదా అని విజయుడు బజరంగుడు అలా నడుచుకుంటూ ఆ నదీ తీరానికి వెళ్ళారు. ఆ నదీ తీరాన ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే విజయధరుడు నమస్కరించి, అయ్యా రాత్రి మాకు ఇలా జరిగింది, నా స్నేహితుడిని ఎవరో ఒక అమ్మాయి కొద్దిగా మార్చేసింది అని అనగానే వెంటనే ఆ స్వామీజీ మంత్రించిన నీళ్లు బజరంగి మీద జల్లగానే బజరంగి మానవ రూపంలోకి వచ్చేసాడు. వచ్చేసి వెంటనే విజయుడు, ఓ మునీశ్వర, ఏమిటి ఊర్లో ఇలా జరుగుతుంది? రాత్రి ఎవరు తలుపులు తీయలేదు, ఎవరో ఒక అమ్మాయి రావడం ఏంటి, నా స్నేహితుడిని కోతిగా మార్చడం ఏంటి, ఏమిటి అరుపులు కేకలు, అసలు ఏమిటి విషయం అని చెప్పేసి విజయుడు అడగ్గా ఆ స్వామీజీ ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ ప్రతిరోజు ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసి వచ్చి ఆ గుడిలో పూజ చేసుకుంటుంది. పగలిపూట సింహంగాను, రాత్రిపూట మనిషిగాను ఉంటుంది. ఆ రాక్షసి కనబడిన వాళ్ళందరినీ జంతువులుగా మార్చేస్తుంది. వారందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళని మనుషులుగా మారుస్తున్నాను అంటూ ఆ స్వామీజీ చెప్పాడు. ఏమిటి రాక్షస అని అనగానే ఆ స్వామీజీ, రాక్షసి కాదు, తన ఒక గంధర్వ కన్య, తన శాపం వల్ల అలా మారుతుంది, ఇక్కడ గుడిలోకి వస్తుంది, పూజ చేస్తుంది, తన పూజని ఎవరన్నా భంగం కలిగిస్తే వారిని జంతువులుగా మార్చేస్తుంది. అందుకే ఎవరు ఊర్లోంచి బయటికి రారు, ఆ రాత్రిపూట తలుపులు బిగించుకుని లోపలే ఉంటారు తప్ప బయటికి రారు, 3 గంటల కొట్టేకే వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పేసి స్వామీజీ చెప్పగా, గంధర్వ కాంత అంటున్నారు, ఏమిటి ఇలా నడగ్గా, ఏమో అవన్నీ తెలియదు. ఆ గంధర్వ కాంత ఈ నదికి అవతల ఉన్న వనంలో ఉంటుంది, తన పులి రూపంలో ఉంటుంది. తన శాప విమోచనం జరగాలంటే ఒక యువకుడు ఏమీ లేకుండా, అస్త్రాలు లేకుండా ఉత్తి చేతులతో యుద్ధం చేసి తనని చంపాలి. అప్పుడే తను చనిపోయి తనకి శాప విమోచన కలుగుతుంది. అప్పటి వరకు తన రూపం పులి రూపంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పగా, అయితే స్వామీజీ ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పండి, ఆ పులి ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను తనకి శాప విమోచన కలిగిస్తాను అని చెప్పేసి విజయుడు అనగా, సరే అయితే నాయన, నా మాయాశక్తితో నిన్ను మాయ చేసి అక్కడ ప్రత్యక్షం చేస్తాను, అప్పుడు నువ్వు తన్ని చంపాలి అని చెప్పేసి ఇప్పుడే గుర్తుంచుకో, నువ్వు ఒట్టి చేతులతో మాత్రమే తనతో యుద్ధం చేసి నువ్వు గెలవాలి, అప్పుడే తన శాప విమోచనం జరుగుతుంది అని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పగా నమస్కరించి, సరే స్వామీజీ అని చెప్పేసి ఆ స్వామీజీ మంత్రశక్తి ఉపయోగించి తనని మాయం చేసి వాగిగా అవతలున్న అడవిలో తన ప్రత్యక్షం చేశాడు. చేయగానే ఆ పులి ఎక్కడుందా అని విజయుడు అడవంతా వెతకడం ప్రారంభించాడు. ఎక్కడా లేదు, అటు ఇటు చూశాడు, ఎక్కడా కనబడలేదు. కనబడైపోయేసరికి ఒక బక్క చిక్కిన పులి ఒకటి రావడం చూశాడు. చూసి, ఓహో నేను ఎతుకుతున్న పులి ఇదే అయ్యి ఉంటది అని చెప్పేసి అమాంతాన్నే విజయుడు దానిపై దూకాడు. అది కూడా తనపై దూకింది. ఇద్దరు బాగా యుద్ధం చేసుకున్నారు. ఒకరు హోరాహోరీగా పోట్లాడుకున్నారు. ఆ సింహం విజయుడిని ఒళ్ళంతా చీరేసింది. విజయుడు కూడా ఆ సింహాన్ని తిప్పి కొట్టి ఆఖరికి అలసిపోయాడు. లాస్ట్ మినిట్లో ఆ సింహాన్ని 2 చేతులు పట్టుకొని తిప్పి ఒక చెట్టుకేసి కొట్టాడు. అంతలో విజయుడు కూడా కళ్ళు తిరిగి పడిపోగానే ఆ సింహం వెంటనే ఢామ్మని పేలిపోయి కాలిపోయి అందులో నుంచి ఒక అందమైన అప్సరస వచ్చి విజయుణ్ణి స్పృహలోకి వచ్చాక, ఓ పురుషోత్తమ, నాకు శాప విమోచన కలిగించావు, నువ్వు మహావీరుడివి, నీకేం కావాలో కోరుకో అని అనగానే విజయుడు వెంటనే తన కథని మంత్రహారాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు మంత్రహారం కావాలి, ఇలా నా ప్రేయసి శిలారూపంలోకి మారిపోయింది అని చెప్పగానే, ఆ మంత్రహారాన్ని పొందాలంటే అంత సులువైన విషయం కాదు. ఆ మంత్రహారాన్ని పొందాలంటే మాయాస్వాన్ని సొంతం చేసుకోవాలి. ఆ మాయాస్వం ద్వారా నువ్వు ఆ మంత్రహారాన్ని పొందగలవు. ఆ మాయాస్వం గురించి మా చెల్లికి తెలుసు తప్ప నాకు తెలియదు. మేము 3 అక్క చెల్లెలం, మధురహాసిని, సుమనోహరి, మంజరి అని 3 అక్క చెల్లెలం. మేము
దేవకన్యలం. మేము దేవలోకం నుంచి భూలోకం వచ్చి విహరించడం అంటే మాకు చాలా ఇష్టం. అలా ప్రతిరోజు వస్తూ ఉంటే ఈ నదికి అవతల ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మేము ఆ స్వామీజీ తపస్సు భంగపరచాలనేసి మేము పరిపరి విధాలుగా ప్రయత్నించాం. కానీ ఎప్పుడు ఆ స్వామీజీ తపస్సు భంగపరచలేకపోయాము. సరికదా అతన్ని కదపలేకపోయాము. అందుకని నేను పులి రూపము, మా చెల్లి కుందేలు, ఇంకో చెల్లి రాక్షసి రూపము ముగ్గురం ధరించి ఆ స్వామీజీని తపస్సు భంగపరచాలని పరిపరి విధాలా ప్రయత్నించాం. మా చెల్లి అరుపులకి ఆ స్వామీజీ అసలు నేను గాండ్రించాను. అయినా సరే ఆయన ఉంచైనా కదలలేదు. మా చెల్లి కుందేలు రూపంతో గెంతి అతని ఒడిలో పడింది. ఆ స్పర్శకి అతను తపస్సు భంగం వాటిల్లి అతను వెంటనే తేరుకొని మా ముగ్గురిని శపించారు. మీరు ఏ ఏ రూపాలతో మీరు నన్ను నా తపస్సుని భంగపరిచారో మీరు ఆ రూపాలతోటే ఉండిపోండి అంటూ శపించాడు. మీరు దేవకన్యల్లా కాకుండా మానవత్వంలా ఆలోచించి ఇలా చేశారు అంతే తప్ప కానీ మీరు పశువుల్లా ప్రవర్తించారు, అందుకే మీరు పశువులుగా ఉండిపోండి అంటూ శపించగా మేము వెంటనే ఆ స్వామీజీ ఎలా పడితే ఆ స్వామీజీ ఒక శాప విమోచన మార్గాన్ని చెప్పారు. ఈ ఒట్టి చేతులతో ఏ మానవుడైతే మమ్మల్ని వధిస్తాడో మాకు అప్పుడే శాప విమోచన కలుగుతుందని, నాకు మా చెల్లికి తన 2 కళ్ళల్లో 2 బాణాలు ఒకేసారి వేస్తే తను అప్పుడు శాప విమోచన కలుగుతుందని, మా రెండో చెల్లికి వట్టి చేతులతో యుద్ధం చేసి చంపితేనే తనను కూడా శాప విమోచన కలుగుతుందని ముగ్గురికి శాప విమోచన మార్గాన్ని చూపించారు. అదే విధంగా నువ్వే మా చెల్లెలికి శాప విమోచన మార్గాన్ని కలిగించాలి అని చెప్పేసి దేవకన్య వెంటనే తనకి కామరూపం దాల్చే వరాన్ని ప్రసాదంగా ఇచ్చింది. అప్పుడు విజయుడు ఆవిడికి నమస్కరించి వెంటనే సరే తల్లి అని చెప్పేసి అతని మాయాశక్తులతో నది అవతలకి వచ్చేసి ఆ స్వామీజీని కలిసి వివరించగా స్వామీజీ వెంటనే అయ్యా నువ్వు వీరుడివి, మహావీరుడివి, నువ్వు సాధించావు, ఒక దేవకన్యకి మోక్షాన్ని ప్రసాదించావు అంటూ పొగిడి ఇక నువ్వు చేయబోయే కార్యక్రమం ఎప్పుడు నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంటూ విజయోస్తుడివి అని వరమిచ్చి పంపించాడు. స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని విజయుడు బజరంగుడు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఆ రాక్షసి ఉన్న అడవిలోకి వెళ్ళారు. వెళ్తూనే చీకటి పడిపోతే ఒక అందమైన అమ్మాయి నన్ను కాపాడండి అంటే పరిగెట్టుకోవడం రావడం విజయుడు బజరంగుడు చూసి వెంటనే వెళ్ళి ఏమిటి ఒక అబల మీద మీరందరూ ప్రతాపం చూపిస్తున్నారు, ఒక అమ్మాయిని ఇలా మీరు చేయడం భావ్యం కాదు అని చెప్పేసి విజయుడు అనగా ఆ అవతలి వారు అది అమ్మాయి కాదు పెద్ద రాక్షసి, అందరినీ మోహించి తీసుకెళ్లి ఆ గుహలోకి తీసుకెళ్లి పిక్కొని తినేస్తుంది అని చెప్పేసి విజయుడితో వాళ్ళు చెప్పారు. విజయుడు అయినా సరే ఒక అమ్మాయి నన్ను శరణంటూ వచ్చింది, నేను తప్పక కాపాడాలి, మీరు దయచేసి వదిలేయండి అని చెప్పేసి విజయుడు ఎంత బతిమలాడినా సరే వాళ్ళు వదలలేదు. సరికదా నీతో యుద్ధం చేస్తానని చెప్పేసి బాగా యుద్ధం చేశారు. విజయుడు బజరంగుడు ఇద్దరే, వాళ్ళు చాలా మంది యుద్ధం చేసి అలసిపోయేసరికి విజయుడికి వెంటనే ఆ నందముని ఇచ్చిన ఆ భస్మమూలికలు గుర్తుకొచ్చి ఒక భస్మమూలికని విసిరడంతో మన వెలిగి వాళ్ళందరూ మంటలో కాలిపోయి పెద్ద గొయ్యి ఆ గోతిలో పడిపోయారు. ఇక బజరంగుడు విజయుడు సరే వీరందరూ చనిపోయారు, ఈ అమ్మాయి ఏదని చూడగా ఈ అమ్మాయి ఎక్కడ కనబడాలి, కనీసం ఇంత చేసి కాపాడినందుకు తను కృతజ్ఞతనే చెప్పకుండా ఎటు వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకుని సర్లే అని చెప్పేసి రాత్రికి ఎక్కడొక్కడ విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఒక చెట్టు నీడన వారిరువురు శుభ్రం చేసుకుని పడుకుంటే సగం రాత్రి అయ్యింది. ఇంకా తెల్లారడానికి కొన్ని గంటలు మిగిలుంటే ఆ అమ్మాయి వచ్చి బజరంగుడిని మెల్లగా లేపింది. లే అని చెప్పేసి లేపగా బజరంగుడు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇందాక మేము అంతా ఎతికాము, నువ్వు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు అని చెప్పేసి సరే మనం మాట్లాడుకోవచ్చు, అతను నిద్రపోతున్నాడు కదా నువ్వు రా అని చెప్పేసి బజరంగుడిని మనం ఆ గట్టు మీద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి బజరంగుడిని పిలవగానే బజరంగుడు సర్లే తన స్నేహితుడిని ఎందుకు లేపడం, పాపం బాగా అలసిపోయాడు, అక్కడ సింహంతో యుద్ధం చేసి ఇక్కడ ఈ ఇళ్లతో యుద్ధం చేసి అలసిపోయాడు, పడుకొని అని చెప్పేసి బజరంగుడు అమ్మాయితో పాటు వెనకాతలే మెల్లిగా వెళ్తే ఆ అమ్మాయి అలా తీసుకెళ్తుంది తెల్లారుతూ ఉంది. ఇదేంటి ఈ అమ్మాయి మాట్లాడుకుందాం రా అని చెప్పేసి గుహలోకి తీసుకెళ్తుందని చెప్పేసి బజరంగుడు ఆగడంతో తెల్లారడంతో ఆ అమ్మాయి ఇలా వెనక్కి లాగాడు. తొలి కిరణాలు పడడంతో ఆ అమ్మాయిలా కాకుండా ఒక భయంకరమైన రాక్షసిగా మారిపోయి తోడంతో బజరంగుడు కేకలు పెట్టాడు బాబోయ్ రాక్షసి అని. వెంటనే ఆ అమ్మాయి
ఆ బజరంగుని లాక్కొని లోపల పెట్టి ఒక పెద్ద బండరాయి ఎట్టి ఆ చెయ్యి లాగి తినడం మొదలుపెట్టింది. తినడం మొదలు పెడితే విజయుడు వెంటనే వచ్చి చూసేసరికి ఆ రాక్షసి చెయ్యి పిక్కొని తినడం చూసి ఓహో అని అర్థం చేసుకుని వెంటనే తిను ఆ గంధర్వ కాంతే ఇలా చేస్తుందని చెప్పేసి ఊహించి వెంటనే తనకి కామరూప విద్య వచ్చి కాబట్టి తనకంట పెద్ద రాక్షసిగా అయిపోయి ఒక పెద్ద బండ తీసుకుని తన నెత్తి మీద బాధగా కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు విజయుడు తన రూపంలోకి వచ్చి ఆ రాక్షసిని చంపాడు. చంపితే వెంటనే మెడ కోసేశాడు. మెడ కోయడంతో ఆ శరీరం ఒక్కసారిగా బొక్కుమని కాలి ఆ మంటల్లో నుంచి ఒక అందమైన యువతి వచ్చింది. వచ్చి రాగానే ఓ పురుషోత్తమ నాకు శాప విమోచన కలిగించావు అని చెప్పేసి అనగానే వెంటనే వాళ్ళ అక్క కూడా వచ్చింది. వచ్చి రావడంతో ఇద్దరు సంతోషించి మన ఇద్దరికి శాప విమోచన కలిగించింది ఈ పురుషోత్తముడే అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు సంతోషించారు. సంతోషించి ఒక మంత్ర ఖడ్గాన్ని ఇచ్చింది. ఖడ్గాన్ని ఇచ్చి నీకేం వరం కావాలో కోరుకు అనగా వాళ్ళ అక్క వెంటనే తనకి మంత్రహారాన్ని గురించి చెప్పింది. ఆ మంత్రహారం పొందాలంటే మాయా గుర్రం కావాలి. ఆ మాయాస్వం గురించి మా నాన్నగారు ఒక యోగితో చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఆ మాయాస్వాన్ని విశ్వంభరుడు ఒక శిల్పంగా చెక్కాడు. ఆ శిల్పం ఎంతో అందంగా తెల్లగా చూడ్డానికి ముచ్చటేసినట్టు ఉంది. కానీ ఆ విశ్వంభరుడు ఈ అందమైన శిల్పానికి ప్రాణం వస్తే ఎంత బాగుందో అని అనుకున్నాడు. అనుకొని ఆ బ్రహ్మకి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా దానికి ప్రాణం కావాలి, భూమి మీద నేల మీద ఆకాశంలో విహరించే శక్తి కావాలి, దాని మీద ఎవరైతే అధిరోహిస్తారో వారికి ఎవ్వరు ఎదురు తిరగలేనంత శక్తి కావాలి అంటూ ఆ బ్రహ్మని తపస్సు చెయ్యగా ఆ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నిజంగానే ఇచ్చాడు. కానీ అంత శక్తివంతమైన అశ్వాన్ని ఎవరైనా పొందాలని చూస్తారు. ప్రపంచంలో దుర్మార్గ శక్తులు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువగా శిలారూపంలోనే ఉంచాలి. దాన్ని అప్పుడప్పుడు మాత్రమే దాన్ని అశ్వరూపంలో ఉంచి ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని శిలారూపంలోకి మార్చాలి అని చెప్పేసి బ్రహ్మ దానికి ఒక ఉపాయం నేను చెప్తాను. దాన్ని ముందడి కాళ్ళు పట్టుకుంటే అది ఒక శిల్పంలా అయిపోతుంది. దాన్ని నుదిరి మీద తాకగానే అది నిజమైన అశ్వంగా మారి నీకు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆ బ్రహ్మ వరమిచ్చి మాయమైపోయాడు. అదే విధంగా విశ్వాంబరుడు ఆ గుర్రం ఎక్కి ముల్లోకాలు తిరగడం ప్రారంభించాడు. దేశాలు తిరిగి త్రిలోకాలు తిరిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు. ఎక్కడికంటే అక్కడికి తిరిగి ఏదంటే అది సాధించి ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఇలాంటి ఆనందంలో దాని మీదకి ఒక రాక్షసుడు కన్ను పడి విశ్వంబరుణ్ణి దారుణంగా తన మంత్రఖడ్గంతో చంపేశాడు. చంపేస్తే వెంటనే విశ్వాంబరుడు దాన్ని కాళ్ళు పట్టుకుని శిల్పంగా మార్చేశాడు. దాన్ని మళ్ళీ ప్రాణమున్న అశ్వంగా మార్చాలంటే ఓన్లీ విశ్వాంబరుడికి మాత్రమే తెలుసు. ఆ తెలియడంతో ఆ మాయావికి తెలియకపోవడంతో ఆ శిల్పంగానే ఉండిపోయింది అని ఆ దేవకన్య సుమనోహరి చెప్పగా వెంటనే విజయుడు అది ఎక్కడుంది అని అడగ్గా ఆ సుమనోహరి ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు, మిగతా విషయం మా చించెలికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు ఎప్పుడైనా చెప్పడం విన్నాదేమో అని చెప్పేసి సుమనోహరి చెప్పగా విజయుడికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నప్పుడు సరే నువ్వు మా చిన్న చెల్లిని కూడా శాపవిమోచన కలిగించు, అప్పుడు మిగతాది మా చెల్లి చెప్తుంది అని చెప్పేసి ఆ సుమనోహరి చెప్పగా విజయధరుడు సరే అని చెప్పేసి అన్నాడు. పక్కనే ఉన్న బజరంగుడు కుయ్యో మరో అరుస్తూ ఉంటే విజయధరుడు వెంటనే మరి నా స్నేహితుడి సంగతి అని అనగా ఆ దేవకన్య వెంటనే తన చెయ్య తనకు అతికించి తన మామూలుగా మార్చి చెప్పింది. అప్పుడు విజయధరుడు అండ్ బజరంగుడు ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టారు.